ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి. గోల్డ్, డైమండ్స్ అండ్ సిల్వర్. నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. చూస్తున్నా బ్రో, బాగుంది బ్రో, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఫెయిర్ అంటే అందరూ బాగానే ఆడుతున్నారు. ఫెయిర్ అంటే కొత్త వాళ్ళు గౌతమ్, నిఖిల్ వాళ్ళది కూడా ఫెయిర్ ఉంది. నెక్స్ట్ తనుజ, మెయిన్ సుమన్ శెట్టి ఫెయిర్ గేమ్. అండ్ ఇమాన్యుయల్ నైస్ గేమ్ ఆడుతున్నాడు. నా కెప్టెన్ కూడా అయ్యాడు. చెప్పు. రమ్య మోక్సా ఎలిమినేషన్ అనేది ఫెయిర్ అన్న, ఎందుకంటే ఆమె వచ్చి నుంచి గేమ్ కరెక్ట్గా ఆడలేదు. ఆమె ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియలేదు. ఎవరి మీద రిలేషన్ ఫామ్ చేయడం, వెంటనే వాళ్ళతో ఫైట్ చేయడం, ఆమెకి స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయింది అంతే. దువారి మాధురి గారు బాగానే ఆడుతున్నారు గేమ్. ఫస్ట్లో కొంచెం సౌటింగ్ అంతా చేసినా ఆమె ఒక కూల్కి వచ్చేసారు. ఆల్రెడీ ఈ వీక్ నామినేట్ కూడా అయిపోయింది, బిఫోర్గానే నామినేట్ అయిపోయింది సండే రోజు. ఎందుకంటే ఆమెకి హైయెస్ట్ బోర్డ్ కార్డ్స్ వచ్చాయి, దానివల్ల ఆమె నామినేట్ అయింది. సో చూడాలి, ఈ వీక్లో నామినేట్ అయింది కాబట్టి ఓటింగ్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీక్ తీస్తేనే తెలుస్తుంది అన్నది. రాము రాథోడ్ బ్యాడ్ లక్, ఎందుకంటే ఆయన ఒక స్ట్రాటజీ, బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఉన్నప్పుడు ఆయన ఒక స్ట్రాటజీ రెడ్ టీం నుంచి బ్లూ టీంకి సడన్గా వెళ్ళిపోయాడు. అండ్ పవన్ ఆయన్ని ఈరోజు నామినేట్ చేశాడు. నామినేట్ చేసి ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళిపోయినా సరే నువ్వు మళ్ళీ మేము పిలిచినప్పుడు రాలేదంటున్నాడు. తను ఏమంటున్నాడు, నాన్న ఒక స్ట్రాటజీ యూజ్ చేశాను, వీళ్ళలో ఎవరైనా కెప్టెన్ అయితే నాకు యూజ్ అవుతుంది, నాకు వర్క్ పరంగా తగ్గుతుందని ఆయన స్ట్రాటజీలో ఆయన వెళ్ళారు. వీళ్ళేమో ఆయన నువ్వు అట్లా వెళ్ళిపోయినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నామని ఈయన అంటున్నారు. రాము రాథోడ్ అక్కడ ఆయన టెక్నిక్స్ ఆయన యూజ్ చేశాడు, బట్ ఆయన వేలో అది కరెక్టే. రీ ఎంట్రీ ఏం లేదు. ఈరోజు ఎవరైతే ఎలిమినేటెడ్ బిగ్ బాస్ 9 నుంచి వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చింది బిగ్ బాస్. ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకొకరిని నామినేట్ చేసి ఇంకొకరికి నామినేట్ అర్హత ఇచ్చే ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 మెంబర్స్ ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ. ఫస్ట్ పర్సన్ వచ్చేసి దమ్ము శ్రీజ, అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి మనీష్ గారు. వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు. అండ్ శ్రీజ గారు వచ్చిన వెంటనే సంజనాని నామినేట్ చేసి ఆమెతో ఫైట్ చేశారు. అలాగే ఫైట్ చేసి సెకండ్ నామినేట్ ఛాన్స్ అనేది పవన్కి ఇచ్చారు. పవన్ గారు అనేది రాము రాథోడ్ని నామినేట్ చేశారు. ఆ డిస్కషన్లోనే రాము రాథోడ్కి అండ్ పవన్ కళ్యాణ్కి మంచి వాడి జరిగింది. నువ్వు నా ఇష్టం, అది నేను ఏ టీంలోనికైనా వెళ్తాను, ఎలాగైనా వెళ్తాను, ఆ టాస్క్లో ఎలాగైనా ఆడొచ్చని రాము రాథోడ్ అంటున్నాడు. ఎస్, రీఎంట్రీ లేదు, జస్ట్ ఛాన్స్ ఉంది, నామినేట్ చేసే ఛాన్స్. అండ్ రీఎంట్రీ లేకపోవడమే బెటర్. ఆల్రెడీ 13 మెంబర్స్ ఉన్నారు, ఇంకా 13 వీక్స్ వరకు ఛాన్సెస్ ఉన్నది. వీళ్ళతోనే గేమ్ కంటిన్యూ అవ్వడం బెటర్ అని నా ఫీలింగ్ బ్రదర్. రితు చౌదరి రితు చౌదరి కంజెస్టెడ్ మైండ్, కండింగ్ మైండ్ ఉంది. సో ఆమె అందరికీ యాంటీ అవుతుంది. నెక్స్ట్ ఆమె బిహేవియర్ కూడా బయట అలాగే ఉంటుంది, లోపల కూడా అలాగే ఉంది. నెక్స్ట్ ఆమె ఏమో తెయ్యగా డిఫరెంట్గా ఉంటుంది, అందరితో షౌటింగ్, ఫైటింగ్, వరస్ట్ బిహేవియర్. బట్ అది గేమ్కి అవసరమేమో మనకు తెలీదు. ఫైనల్గా ఆమె నామినేట్ అయినప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు ఆమె ప్రజెంట్ ఈ వీక్ అయితే నామినేట్ అవ్వలేదు. కమింగ్ వీక్లో నామినేట్ అయితే ఫైనల్లీ ఆమె డిసిషన్స్ ప్రేక్షకులు ఏముందని బట్టి దాన్ని బట్టి చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఆమె మీద ఎవరికి అంత ప్రేమ లేదు, ఏం లేదు, అంత యాక్టింగ్. టాప్ 5లో వచ్చేసి సుమన్ శెట్టి గారికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ తనుజ, నెక్స్ట్ కళ్యాణ్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, డిమాండ్ పవన్ మంచి గేమ్ ఆడుతున్నాడు, నీట్గా ఆడుతున్నాడు. హిస్ బిహేవియర్ వాజ్ నైస్ ఇన్ బిగ్ బాస్ 9. చేశాడు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకొస్తే ఎవరికైనా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎవరన్నా కొత్త వాళ్ళని న్యూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. శ్రీజ కూడా వస్తుంది అంటే జస్ట్ అంటే ఇవన్నీ అంటే జస్ట్ నార్మల్గా చాలా మంది రూమర్స్ అంటున్నారు. బట్ అంటే మనకు కూడా తెలియదు. అంటే బిగ్ బాస్ ఎలా అయితే అంటే వాళ్ళ గేమింగ్ ప్రకారం అంటే వాళ్ళు ఎలా అయితే చూసుకుంటారో అది వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పటి వరకు ఫెయిర్ ఎలిమినేషన్ కాదు, మళ్ళీ చాలా మంది ధర్నాలు చేశారు, చాలా మంది అనుకున్నారు.
చాలా మంది అనుకుంటున్నారు, చాలా మంది ఫేర్ అని చాలా మంది ఎలా అంటే అలా ఎలిమినేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదని చాలా మంది ఒపీనియన్ కూడా చెప్పారు. బట్ ఎలా అంటే మనం అయితే జస్ట్ అంటే రీఎంట్రీ కూడా ఇస్తే చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆమెకు. బట్ ఎలా అంటే రీఎంట్రీ ఇస్తే కూడా బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ అంటే ఒక రూల్ ప్రకారం అయితే మళ్ళీ రీఎంట్రీ ఉండదు కదా. అలా ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు రీఎంట్రీ ఉంటే? ఒకవేళ రీఎంట్రీ ఉంటే అంటే ఆల్మోస్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అంటే ఆల్మోస్ట్ అంటే ఇక అనిపిస్తారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. అంటే భరణి గారు కావచ్చు. మీకు ఎవరు ఉన్నారు? మీరు ఎవరు ఉంటే బెటర్ అనుకుంటున్నారు? అంటే నాకైతే భరణి అన్న చాలా బాగా అనిపించాడు. ఆయన ఉండాలనుకుంటున్నారు. ఉండాలి అనుకుంటున్నాను. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజ గేమ్ కూడా చాలా బాగానే ఉంది. అంటే ప్రతి ఒక్కరు అంటే అంతకుముందు సీజన్స్ చూసుకుంటే ఈ సీజన్లో ఎలా అంటే కొద్దిగా గేమింగ్ కానీ ఎక్కువైందండి. అంటే ఎంటర్టైన్మెంట్ కానీ అందులో అప్పుడు పోయిన సీజన్లో ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ ఉండేది, బట్ గేమ్స్ కొంచెం తక్కువ ఉండేది. బట్ ఇందులో గేమ్స్ అనేది ఎక్కువ అయ్యాయి, ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తక్కువైందని నా ఫీల్. ఎంటర్టైన్మెంట్ చేయట్లేదా ఎవరు? అంటే మరి అంటే మరీ అంటే మరీ అంతగా జస్ట్ అంటే నార్మల్గా చేస్తున్నారు. అంటే ఒక్కరు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అంటే అందరు చేస్తే కొద్దిగా టీం అనేది బాగుంటుంది కదా అలా.